అందరికీ నమస్కారం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్. అధిష్టానం ఆదేశం మేరకే సీఎం కుర్చీ వదిలేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సిద్ధరామయ్య. అసలు ఈ డీకే శివకుమార్ అనే వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీలో అతని యొక్క పాత్ర ఏంది? అసలు కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఓడిపోయే తరుణంలో కూడా అతను కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నాడని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కర్ణాటకలో అత్యంత ధనవంతుడైన డీకే శివకుమార్ ఎటకేలకు కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. దీంతో డీకే శివకుమార్ ఆస్తుల గురించి చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించే నాయకులలో డీకే శివకుమార్ ప్రథమ స్థానంలో ఉన్నారంట. దేశంలోనే అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో డీకే శివకుమార్ తన ఆస్తుల వివరాలు వెల్లడించాడు. ఆయన తన నికర ఆస్తి విలువ 1400 కోట్ల పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయనకు షాపింగ్ మాల్స్, ఇతర ఖరీదైన వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన స్టాక్ మార్కెట్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన తన కుటుంబ ఆస్తులు 1413 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అప్పులు 503 కోట్లు చూపించాడు. డీకేతో పాటు ఆయన కుటుంబీకులకు వివిధ బ్యాంకుల్లో 16 కోట్ల పైగా డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన చరాస్తులు 2440 కోట్ల పైగా, తన కుటుంబ ఆస్తులు 273 కోట్ల పైగా ఉన్నట్లు తెలిపారు. డీకే చరాస్తులు 970 కోట్ల పైగా చెప్పారు. ఇంతేకాకుండా షేర్లు, స్టాక్ మార్కెట్లో కోట్ల పెట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అనేక కంపెనీల్లో 4.20 కోట్ల పెట్టుబడులు, 9 కోట్లు విలువైన ఎఫ్డీలు, బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన వస్తువులు ఉన్నాయి. లక్షల విలువైన రోలెక్స్ వాచీలు ఉన్నాయి. డీకే శివకుమార్, ఆయన భార్య, పిల్లలకు ఉన్న ఆభరణాల మొత్తం విలువ 3.82 కోట్ల పైగా ఉంటుందని అంచనా. డీకే భార్యకు 30 కోట్ల వ్యవసాయ భూమి, దీంతో పాటు ఢిల్లీ, బెంగళూరులో అనేక ప్రాంతాలలో 84 కోట్ల పైగా విలువ చేసే ఇళ్ళు, ప్లాట్లు ఉన్నాయి. ఈయనకు 900 కోట్లు విలువ చేసే గ్లోబల్ మాల్ ఉంది. కోట్లు విలువైన దుకాణాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. దాంతో ఇప్పుడు డీకే శివకుమార్ పేరు కర్ణాటకలో హాట్ టాపిక్గా మారింది. తదుపరి ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే డీకే శివకుమార్ పేరు అనౌన్స్మెంట్ అవుతుందో అప్పటి నుంచి ఆయన హాట్ టాపిక్గా ఆయన గురించి అసలు డీకే శివకుమార్ ఎవరు, అసలు ఏంది, ఆయన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంది, అనేక మార్లు కాంగ్రెస్ని ఎలా గెలిపించాడు, గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ని నిలబెట్టడానికి ఎమ్మెల్యేలందరినీ ఫామ్ హౌస్కి తరలించి ఎట్లా అక్కడ రాజకీయ చతురిస్తుందో, అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి సహాయ సహకారాలు చేశారో, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక విధేయుడిగా, కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మిన బంటుగా ఉంటూ, గత ఎన్నికల్లో కూడా సిద్ధరామయ్య పార్టీ మారినా ఇతను కాంగ్రెస్ని మారకుండా కాంగ్రెస్ వాళ్ళని ఉంటూ కాంగ్రెస్ని మళ్ళీ 2023లో అధికారులు తీసుకురావడం జరిగింది. అంతటి గొప్ప చాకచక్యం గల రాజకీయ వ్యక్తి డీకే శివకుమారు. అయితే ఇప్పటి వరకు డీకే శివకుమారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక రేపు 30వ తేదీ, నెల 30వ తేదీ డీకే శివకుమారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు అధిష్టానం దగ్గర తెలుస్తుంది. ఇంకా మరి కర్ణాటక రాజకీయాలు ఈయన శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటారో కర్ణాటక అభివృద్ధి, పార్టీ స్థితిగతులు, మంత్రులు సహకరిస్తారా, ఎమ్మెల్యేలు సహకరిస్తారని మనం వేచి చూడాలి.